మై నేమ్ ఈజ్ రమాదేవి ఫ్రమ్ కృష్ణా జ్యువెలర్స్ పర్ల్స్ అండ్ జెమ్స్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36. ఈ రోజు వచ్చేసి మీ ముందుకి టెంపుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి. ఒకసారి జ్యువెలరీ అంతా చూడండి. డిఫరెంట్ కలెక్షన్తో వచ్చాను ఈరోజు. సో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా జ్యువెలరీ అయితే చూడండి. అండ్ టుడే కాంబినేషన్ వచ్చేసి రూబీ ఎమరాల్డ్ సీజెట్స్ అండి. టెంపుల్ అండ్ నియర్ బై మీకు బొట్టుమాల కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. సింపుల్ మినీ హారం చాలామంది అడుగుతున్నారు, సో వాళ్ళ కోసం అని చెప్పేసి తీసుకొచ్చాము. సో వచ్చేసి దీంతో స్టార్ట్ చేస్తాం. ఇది వచ్చేసి మీకు నక్షి డిజైన్ కాన్సెప్ట్ అండి. ఓవరాల్ లుక్ వచ్చేసి, ఎందుకంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఆక్టైజ్డ్ పాలిష్ వస్తుంది. మీకు ఫ్రంట్ అయితే ఏదైతే ఉందో ఆ ఎంబోజింగ్ వర్క్ అనేది కంప్లీట్గా మీకు వర్క్మెన్షిప్లో చాలా బాగా తెలుస్తుంది అనమాట. అండ్ ఇవన్నీ కూడా సరౌండింగ్ అన్నీ కూడా సీజెట్స్ అండి. ఇవన్నీ సీజెట్స్. బట్ ఇందులో వచ్చేసి ఈ పాలిష్ ఏదైతే మీకు బ్లాక్ హైలైట్ అవుతుందో ఈ వర్క్మెన్షిప్కి వచ్చేసి అదే చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా రూబీ పోటాస్ అండి. అండ్ ఎమరాల్డ్ బీడ్స్ వచ్చేసి ఇవన్నీ కూడా. అండ్ ఇవన్నీ పర్ల్స్ అనమాట. చిన్న పెండెంట్తో చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇది ఒక్కసారి జస్ట్ నేను ఇలా పట్టుకొని చూపిస్తాను చూడండి. నక్షి డిజైన్స్ చాలా బాగా మూవింగ్ ఉందండి. ఎందుకంటే సింపుల్ నక్లిసెస్ కూడా ఉన్నాయి కదా, అండ్ చోకర్స్ ఉన్నాయి. అండ్ కాంబినేషన్స్ వచ్చేసి బ్యూటిఫుల్ హారం. అండ్ వర్క్ కూడా చూడండి, సీజెడ్ ఎంత గ్రేస్ఫుల్గా చాలా షైన్ అవుతుంది. చాలా బాగా, చాలా క్లారిటీ ఉంది. వర్క్మెన్షిప్ వచ్చేసి డైమండ్ వర్క్మెన్షిప్ అంటామండి. అందుకే వర్క్ చాలా నీట్గా ఉంటుంది. వర్క్ వచ్చేసి ఎక్కడ కూడా మీకు క్లమ్జీ అనిపించదు. ఓవర్ లుక్ వచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ ఎమరాల్డ్ పోటాస్ కూడా చూసారా, సైజ్ ఆఫ్ పెద్దది. ఇందులో వచ్చేసి మీకు ఇదంతా కూడా పింక్ కలర్లో ఉంది, పింక్ అనమాట. ఈ ఎమరాల్డ్ పోటా ఎంతైతే హైలైట్ అవుతుందో అదే సేమ్ ప్లేస్లో మీకు సీజెట్ స్టోన్ కూడా అంత హైలైట్ అవుతుంది చూడండి. అండ్ ఎమరాల్డ్ రష్యన్ బీడ్స్ అనమాట. చాలా లైట్ కలర్లో ఉంది. లోపల గోల్డ్ థ్రెడ్డింగ్ వైర్ కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఈవెన్ ఇన్సైడ్ లోపల ఉన్నది కూడా క్లారిటీ కనిపిస్తుంది. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా చూడండి, మొత్తం ఇలా ప్లేటెడ్ వచ్చేస్తుంది. ఇది చూసారు కదా, జాయింట్ వైజ్గా కూడా టోటల్ హ్యాండ్మేడ్ వర్క్ అండి. మీకు దీని లోపల ఏమీ లేదు. బట్ ఏంటంటే ప్లేటింగ్ ఉన్నప్పుడు చాలామంది ఉంది అనుకుంటారు. సో దీని లోపల అయితే ఏమీ లేదండి, జస్ట్ హ్యాలో అండి లోపల అంతా కూడా. బట్ వర్క్ వచ్చేసి సాలిడ్ వర్క్ ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 187 అనేది టోటల్ వెయిట్. ఈ బ్యూటిఫుల్ కొంచెం మ్యాంగో షేప్ ఉంది హారం వచ్చేసి. దీని టోటల్ వెయిట్ వచ్చేసి 188 గ్రామ్స్ అండి. టోటల్ 188. దీనిలో ప్యూర్ గోల్డ్ వచ్చేసి 177. సో మీకు నియర్ బై వచ్చేసి 9 గ్రామ్స్ వరకే మైనస్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ ప్రైస్ వచ్చేసి 12 వరకు చూపిస్తుంది. అండ్ 12 బిలో అనమాట. జస్ట్ ఇలా నేను పెట్టుకొని చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలా గ్రాండ్ లుక్ ఉందండి, బాగుంది కూడా. మిడిల్ ఇక్కడ వచ్చేసి ఒక సింపుల్ నక్లీస్ పెడితే చాలా బాగుంటుంది. ఇది మన చాయిస్. చాలామంది మొత్తం పెట్టుకోవడానికి ఇష్టపడరు, బట్ ఇది ఒక్కటే కూడా ఇలా మంచిగా పెట్టేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది. మనం అప్ అండ్ డౌన్ అనేది థ్రెడ్తో యూజ్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి చాలామంది క్వశ్చన్స్ ఏంటంటే పెండెంట్ డిటాచబుల్స్ అడుగుతున్నారు. బట్ సాఫ్ట్ మెటల్ అండి ఇది. 22 క్యారెట్ వచ్చేసి 916 ప్యూరిటీ కదా, సాఫ్ట్ మెటల్. యాక్చువల్లీ కొన్ని వాటికి చేస్తాము, బట్ ఏంటంటే ఎక్కువ అంత మంచి ప్రిఫర్ అయితే చేయకండి. 22లో వచ్చేసి ఇది డిటాచబుల్ చేసుకుంటే వేరే వాటికి వేసుకోవచ్చు కదా అని చాలామంది అడుగుతున్నారు. అంటే ఆప్షన్స్ ఎక్కువ చూసేటప్పటికి మనం కూడా అడుగుతూ ఉంటాం కాబట్టి. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఆప్షన్స్కి ఎప్పుడు వెళ్ళకండి. 22 క్యారెట్లో వచ్చేసి ఇలా ఫిక్స్డ్గా ఉంటేనే ఐటమ్ చాలా బాగుంటుంది, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. దీని ప్యాకింగ్ విషయంలో కూడా లాస్ట్ టైం చెప్పాను కదా, ప్లాస్టిక్ బాక్సెస్లో వాటిలో పెట్టుకుంటే కలర్ షేడ్ అవ్వదు. ఎప్పటికీ బ్యూటీ అనేది ఇలానే ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. మనం ప్యాకింగ్ విషయంలో కూడా కేర్ తీసుకోవాలి. అండ్ ఇలాంటి డిటాచబుల్ ఆప్షన్స్ అయితే మనం వెళ్ళొద్దండి. ఇలా ఉంటేనే దీని అందం చాలా బాగుంటుంది. కొన్ని వాటికి ఇస్తున్నాము, బట్ ఏంటంటే కొంచెం ఎక్కువ మీరు మెయింటైన్ చేసుకోవాలి. బట్ ఈ బ్యూటిఫుల్ హారానికి కాంబినేషన్గా ఇంకొన్ని నక్లీసెస్ కూడా తీసుకొచ్చాను, అది కూడా చూపిస్తాను. బట్ ఈరోజు అన్నీ కూడా డిఫరెంటేనండి. ఇది వచ్చేసి నక్షి మోడల్ అనమాట. నక్షి విత్ సీజెట్ కాంబినేషన్స్. చాలా ప్రిటీ ఉంది. లెంత్ కూడా 3/4 దీని లెంత్ వచ్చేసి.
విడ్త్ కూడా చూడండి ఎంత విడ్త్ ఉందో, నియర్ బై 1.5 విడ్త్ ఉంది. అంటే రిచ్ లుక్కే కనిపిస్తుంది. దీని కింద మళ్ళీ మీరు ఇంకా హెవీగా పెట్టుకోవాలి అనుకుంటే కనుక కాసుల పేరు మీరు ఎండ్ ఆఫ్ ది వేసుకోవచ్చు, పైన ఒక చిన్న నక్లీస్ పెట్టుకుంటే. దీనికి వచ్చేసి నేను ఇలా ఒక జుమ్కాస్ కూడా తీసుకొచ్చాను కాంట్రాస్ట్గా అనమాట. ఈవెన్ అన్నిటికీ సెట్ అయ్యేలాగా తీసుకున్నాను. ఈ బ్యూటిఫుల్ జుమ్కాస్ కూడా చూడండి. ఈ జుమ్కాస్ వచ్చేసి 36 గ్రామ్స్ ఉన్నాయి. దీనిలో గోల్డ్ వచ్చేసి 29.5 గ్రామ్స్ ఉందండి గోల్డ్. సో అప్రాక్సిమేట్లీ 230 అలా పడుతుంది. బ్యూటిఫుల్ జుమ్కా కొంచెం లైట్ వెయిటే ఉందండి. ఒకసారి జస్ట్ ఇలా పెట్టుకొని చూపిస్తాను చూడండి. లైట్ వెయిట్ ఉంది. స్టడ్ కూడా బిగ్గానే ఉంది. బట్ మనం బ్రైడల్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ జుమ్కా కూడా యూజ్ అవుతుంది. అంత చిన్నగా ఏం లేదు, అలానే హెవీ లేదు, మీడియంగా ఉంది. అండ్ ఈ కాన్సెప్ట్తో నేను ఒక బ్యూటిఫుల్ చాలా 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 బాగుంది ఈ బ్యూటిఫుల్ నక్లీస్. ఒకసారి షేప్ అయితే చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను. ఎవ్రీథింగ్ మొత్తం గుట్టపూసల కాన్సెప్ట్తో చాలా బ్యూటిఫుల్గా రెడీ వచ్చిందండి. ఇది మనకు వచ్చేసి దీనిలో కేసీ పర్ల్స్ ఉన్నాయన్నమాట. కేసీ పర్ల్స్ అంటాము వీటన్నిటిని కేసీ పర్ల్స్ అంటాము. ఎందుకంటే కేసీ పర్ల్స్ అనేది ఆ షేప్ చూడండి చాలా రియల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఒక్కటి కూడా అన్నీ ఒకలా ఉండవండి. ఎన్నైతే ఇప్పుడు ఇందులో మీకు దగ్గరగా ఒక 300 ఉన్నాయి అనుకోండి, 300 వేరియేషన్స్ ఉన్నాయి. అంత బాగుంది. మీకు దగ్గరగా చూపిస్తా, ఒక్కసారి హ్యాండ్ మీద పెట్టుకొని చూడండి ఒకసారి. ఎందుకంటే లైట్ కలర్ అండి కేసీ పర్ల్స్ కూడా చాలా లైట్ కలర్లో ఉంది. డాంగ్లింగ్ ఒకదాని కింద ఒకటి, ఇక్కడ ఒక చిన్న పెండెంట్ వచ్చి కింద మళ్ళీ కేసీ పర్ల్స్ ఇచ్చి మళ్ళీ కింద పెండెంట్ చూసారా, గుత్తులుగా అనమాట. గుట్టపూసల కాన్సెప్ట్ ఐ థింక్. సో ఇందులో వచ్చేసి రోజ్ కట్ డైమండ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రోజ్ కట్ డైమండ్స్ అనమాట. ఇవి రూబీ పోటాస్. అండ్ ఇక్కడ కూడా చూడండి చిన్న పికాక్ ఇచ్చేసి, పై పార్ట్ అంతా పికాక్, చిన్న పికాక్ ఇచ్చి కింద వచ్చేసి లతా డిజైన్ స్టైల్ ఒక చిన్న ఫ్లవర్ స్టైల్ అనమాట. అండ్ దాని కింద డాంగ్లింగ్ లాగా ఇలా చిన్న డ్రాపింగ్ ఇచ్చి కేసీ పర్ల్స్తో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ సేమ్ ఇలా కూడా ఇలానే ఉంది. అండ్ ఈ పార్ట్ వైజ్గా చూడండి అమ్మవారు అనమాట. అమ్మవారికి ఏదైతే అవతారాలు ఉంటాయి కదండి, అంటే శాంతంగా ఉన్న అవతారం కానీ అట్లా మీకు పైన కూడా చూడండి బొట్టు కాంబినేషన్లో, అంటే అలా 3 బొట్లు పెడుతూ ఉంటారు కదా. సో ఆ కాన్సెప్ట్తో అమ్మవారి ఫేస్ చాలా చాలా స్మైలీగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అమ్మవారు ఏదైతే ఉందో ఫేసు ఆ పార్ట్ వైజ్గా అండి. అండ్ దాని కింద వచ్చేసి ఇది చూడండి వర్క్. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ పికాక్ ఇక్కడ అనమాట. అంటే ఆపోజిట్లో చూస్తే చాలా బాగుంది. ఇక్కడ ఇలా పికాక్ హెడ్ ఇక్కడ వచ్చింది అండ్ ఫ్లవర్ అనమాట అండి. ఇక్కడ ఇట్లా వచ్చింది. దీనికి ఆపోజిట్లో నేను ఎలా అయితే చూస్తున్నానో నాకు చాలా బాగా కనిపిస్తుంది ఈ డిజైన్ వర్త్ అనేసి. అండ్ కింద మళ్ళీ ఇంకొకటి ఇలా ఇచ్చారు. అండ్ పార్ట్స్ వైజ్గా చూడండి విడ్త్ కూడా చాలా అంటే బ్రైడ్గా కనిపిస్తుంది, సింపుల్గా అయితే లేదు. ఒక్కసారి ఇలా చూడండి ఎంత బాగుందో. వీటి మీదకి మ్యాచింగ్ టాప్స్ కూడా చాలా 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 ఉన్నాయి. ఒకసారి ఏంటంటే ఇది కూడా చాలా నీట్గా ఉంది. ఫస్ట్ టైం అనమాట ఇలా ఫేస్తో ఈ పార్ట్ ఆఫ్ వ్యూ ఇలా తీసుకురావటం. ఇలాంటి డిజైన్స్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి, అంటే డిఫరెంట్ వేరియేషన్స్తో ఉన్నాయి. దీని వెయిట్ వచ్చేసి టోటల్ 159, ఇంక్లూడింగ్ బీడ్స్తో కలిపి 159. ఇందులో గోల్డ్ వచ్చేసి 117 గ్రామ్స్. దీనిలో వచ్చేసి ఇది అప్రాక్సిమేట్లీ అండి, నాట్ ఎగ్జాక్ట్, 9,20,000 అప్రాక్సిమేట్లీ అండి. సో ఇందులో గోల్డే చూసుకోండి గోల్డ్ వైజ్గా కానీ, ఎందుకంటే ఇవి రోజ్ కట్ డైమండ్స్ అని చెప్పాను. రోజ్ కట్ డైమండ్ అన్నా కూడా ఈక్వల్ టు అన్కట్ కిందే వస్తుంది. సో ఇది కూడా కాస్ట్లీ ఉంటుంది, నార్మల్ స్టోన్ అయితే కాదు. అండ్ ఇవన్నీ కూడా రూబీ పోటాస్ అండి, రియల్స్. అండ్ ఎమ్రాల్ పోటా అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఒక్కసారి చూడండి. అండ్ పోల్ నార్మల్ సౌసీ పోల్ వచ్చేసి కేసీ. బట్ ఒక్కసారి జస్ట్ ఇలా పెట్టుకుంటాను, ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. చూడండి ఇక్కడ వరకు వచ్చింది. దీని కింద మనం కావాలంటే బొట్టుమాల ఇలా కూడా మనం ప్రజెంటేషన్ వేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నక్లీస్ వేసుకున్నామా 3/4 వేసుకున్నామా అన్న ఫీలింగ్ ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ దాకా ఉంది కాబట్టి చక్కగా బాగా కనిపిస్తుంది. సింగిల్ వేసుకొని ఇదొక్కటి టాప్స్ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం.
నేను బొట్టుమాల చెప్పాను కదండి, ఒక బ్యూటిఫుల్ బొట్టుమాల మన దగ్గర ప్రెసెంట్ ఉంది. దీని వెయిట్ ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఇంకొకసారి చెప్తానండి. టోటల్ 159 ఈ బ్యూటిఫుల్ నక్లీస్. దీనిలో గోల్డ్ వచ్చేసి 117 గ్రామ్స్, అప్రాక్సిమేట్లీ 9,25,30 అండి. అప్రాక్సిమేట్లీ 9,30,000 అలా బిలో పడుతుంది, ఎబో అయితే కాదు, బిలో పడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బొట్టుమాల, బ్యూటిఫుల్ బొట్టుమాల, చాలా ప్రిటీ ఉందండి. ఎందుకంటే ఇక్కడ చిన్న ఫ్లవర్లో సీజెడ్ స్టోన్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇందులో ఎమరల్డ్ పోటా మాత్రం ఆసమ్ ఉంది, చూడటానికి చాలా బాగుంది. చాలా లైట్ కలర్లో వచ్చింది ఎమరల్డ్ పోటా. అండ్ ఇవన్నీ కూడా రూబీస్ అండి. ఇవి రూబీస్, ఇవి చిన్న చిన్న వచ్చేసి రూబీ పోటాస్ అనమాట. ఇవి రూబీసేనండి. ఇవి ఎమరల్డ్ పోటా. పోటా మీన్స్ ఏంటంటే పూస టైప్ అనమాట, దాన్ని పోటా అంటాం మనము. అవి ఒరిజినల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న పర్ల్స్ కాంబినేషన్లో సెమీ యాంటిక్ ఉందండి. లక్ష్మీదేవి ఒక్కసారి డై కూడా చూడండి, చాలా క్లారిటీగా నీట్గా ఉంది. అమ్మవారు కమలంలో కూర్చొని డై కూడా చాలా నీట్గా ఉంది. ఒకసారి చూపిస్తా, హ్యాండ్ మీద పెట్టి ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, అమ్మవారు వచ్చేసి కమలంలో. ఏదైతే ఈ వర్క్ వచ్చేసి అమ్మవారు కాస్టింగ్ వర్క్ అంటారు. ఈ వర్క్ ఎలా ఉంటుందంటే మనం ఎంతకాలం యూజ్ చేసినా పాలిష్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. అంటే డైలో న్యాచురల్ బ్యూటీ అనేది ఎప్పటికీ అలానే స్టాండర్డ్గా ఉంటుంది. కొన్ని హై పాలిషెస్ ఉంటాయండి, మనం రెగ్యులర్గా అంటే ఎప్పుడైనా యూజ్ చేస్తూ ఉన్నప్పుడు లైట్గా డల్ అవుతుంది. ఈ డై వచ్చేసి ఈ అమ్మవారి ఈ ఫినిషింగ్ వచ్చేసి పర్మనెంట్గా ఉంటుంది. ఈ డై పార్ట్ అనేది బయట యాంటిక్ పాలిష్ ఏదైతే ఉందో అది జస్ట్ టచ్ చేశారనమాట అక్కడక్కడ, అంటే పికాక్ ఎక్కువ వచ్చింది సెమీ యాంటిక్ పాలిష్. అమ్మవారికి మాత్రం న్యాచురల్గా ఉంది. అమ్మవారి డై కూడా చాలా క్లారిటీగా చూడండి. పైన మీకు ఒక స్టడ్ ఇచ్చి, స్టడ్లో పైన ఇది పార్ట్, ఇలా కూడా మీరు ఒక స్టడ్ కూడా చేయించుకోవచ్చు చిన్నవి. ఇలా స్టడ్ అండ్ కింద ఇలా డాంగ్లింగ్ స్టైల్లో ఒక చిన్న హ్యాంగింగ్స్ కూడా మనం ఆర్డర్ మీద చేయించుకోవచ్చు. అండ్ ఈ పికాక్ కూడా చూసారా, దీనికి ఈక్వల్ టు సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ ఆ విడ్త్ వైజ్గా కూడా చూడండి, చాలా నీట్గా ఉంది. అండ్ సీజర్ స్టోన్ కూడా చాలా గ్లిటరింగ్ ఉంది, చాలా నీట్గా ఉంది. కింద పార్ట్ కూడా చూడండి, మీకు ఇక్కడ గోల్డ్ కటింగ్ ఎక్కువ ఇచ్చేసి స్టోన్ హైలైట్ చేశారు. ఎక్కడైతే ఉందో ఇక్కడ మీకు ఎటువంటి పాలిష్ని అప్లై చేయకుండా హై ఫినిషింగ్ ఒక్కటే ఉంచి దాని మీద మీకు సీజర్ స్టోన్ అనేది పెట్టడం వల్ల కంప్లీట్గా అమ్మవారి డై హైలైట్ అవుతుంది. అంటే బ్యాక్గ్రౌండ్ వైజ్గా మీకు డాల్ చేసినప్పుడు అమ్మవారి హైలైట్ అవుతుంది, పార్ట్ ఆఫ్ వ్యూ అదండి. దీని వెయిట్ వచ్చేసి 140 ఉందండి. ఇది మీడియం అనమాట. మీడియం ఇష్టపడే వాళ్ళు, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరైనా సరే. బట్ ఇది నడుము కూడా పెట్టుకోవచ్చాము, ఒకసారి చెక్ చేస్తాను. బట్ నడుముకి అయితే పాసిబుల్ లేదండి, ఎందుకంటే ఇక్కడ షేప్ ఏదైతే ఉందో ఇది హైలైట్ అవడం కోసం దాన్ని ఫ్లెక్సిబుల్గా చేయలేదు. ఇది ఓన్లీ పర్పస్ నెక్కి మాత్రమే పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇది 140 ఉందండి టోటల్ వెయిట్. దీనిలో గోల్డ్ వచ్చేసి 122 గ్రామ్స్ ఉందండి. స్టోన్స్ వచ్చేసి నియర్ బై 18 గ్రామ్స్ మైనస్ అయిపోయింది. దీనిలో వచ్చేసి 121.5 అనమాట. గోల్డ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 8,35,000 ఆర్ 40,000 పడుతుంది అప్రాక్సిమేట్లీ అండి. జస్ట్ ఇలా పెట్టుకొని చూపిస్తాను ఒక్కసారి. మినీ హారం కింద చాలా బాగుంటుంది. ఒక్కటే పెట్టుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఈరోజు నియర్ బై అన్నీ అవే వచ్చినట్టున్నాయి మన దగ్గరికి. హారం వైజ్గా కానీ, నక్లీస్ కానీ, ఈ బొట్టుమాల కాన్సెప్ట్ కానీ మీడియంగా ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా దీన్ని ఇలా తీసుకోండి. ఇంకా నక్లీస్తో సంబంధం ఉండదు, హారంతో సంబంధం ఉండదు, ఒక్కటే మనం మంచిగా పెట్టుకోవచ్చు. ఒకసారి దీని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఎలా ఉంది దీని వర్క్మెన్షిప్ అనేది. చూడండి, మొత్తం మీకు ఓపెన్ ఉంటుంది. జస్ట్ ఏదైనా వాటర్ కబుక్కుని పడినా కూడా మీకు వెనక నుంచి మీకు వచ్చేస్తుంది. సో స్టోన్ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వర్క్ కూడా చూసారా, నీట్గా చాలా క్లారిటీగా ఉంది. టోటల్ హ్యాండ్మేడ్ అండి. వచ్చేసి ఇది హాల్మార్క్ జ్యువెలరీ 916 అనమాట కంప్లీట్. వీటికి కాంబినేషన్లో నేను ఈ జుమ్కాస్ తీసుకొచ్చా జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. బట్ ఈ బ్యూటిఫుల్ జుమ్కా కూడా చూడండి, చాలా బాగుంది. అంటే బుట్ట కింద బుట్ట అనమాట ఈ కాన్సెప్ట్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి టోటల్ 49.5 గ్రామ్స్ ఉంది. టోటల్ 49.5 గ్రామ్స్ ఉంది. 36 గ్రామ్స్ వచ్చేసి గోల్డ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి 3 lakhs బిలో అనమాట ఐ థింక్, ఎందుకంటే ఇందులో గోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉంది. బ్యూటిఫుల్ జుమ్కాకి జస్ట్ ఇలా పెట్టుకొని చూపిస్తాను.
సో మన దగ్గర జుంకాస్ వచ్చేసి మీకు నక్షి డిజైన్లో ఉన్నాయి, టెంపుల్ ఉంది, యాంటిక్ ఉన్నాయి, కొంచెం అక్కడక్కడ సీజెడ్ కాంబినేషన్ చాన్బాలీస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఓన్లీ 1 మాత్రమే తీసుకొని వచ్చాను, 1 or 2 తీసుకొని వచ్చాను, కొంచెం కాంబినేషన్ సెట్ అవ్వడం కోసం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక బ్యూటిఫుల్ నక్లీస్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే సీజెడ్ వర్క్, సీజెడ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో కూడా చాలామంది అడుగుతున్నారు సీజెడ్స్లో ఏమైనా నక్లీసెస్ ఉన్నాయా అని. కొంచెం మనం ఏంటంటే ఎక్కువ డిజైనర్ పీసెస్కి ఎక్కువ మోటివేట్ చేస్తాం కదా, మన దగ్గర అవి కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇవి కూడా ప్రజెంటేషన్ కోసం తీసుకొస్తున్నాము. ఇవి కూడా మన దగ్గర ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి యూ షేప్లో. అండ్ చాలా మోడల్స్ ఉన్నాయి. చోకర్స్ వైస్కి అయితే మీకు ఇంకా కలెక్షన్ చాలా ఉంది. సీజెడ్ అండ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో మీరు అన్నిటికీ సెట్ అయ్యేలాగా ఉన్నాయి. ఇది వచ్చేసి యూ షేప్ అండి, నక్లీస్లో పెట్టుకోవచ్చు. అండ్ యూ షేప్ చాలా ఇష్టపడతారు చాలామంది. స్క్వేర్ షేప్ చూసారా, ఈ రూబీ ఎమరాల్డ్స్ వచ్చేసి స్క్వేర్ షేప్ వచ్చింది అండ్ ఎమరాల్డ్ బీడ్స్ కాంబినేషన్తో. దీని ప్రైస్ వచ్చేసి నియర్ బై 4,20,000 అలా చూపిస్తుంది. దీని గోల్డ్ వచ్చేసి 60 grams ఉంది. దీనిలో గోల్డ్ వచ్చేసి 60 grams ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాలామంది ఇప్పుడు పెండెంట్స్, బీడ్స్ అనేది కొంచెం కలెక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి జెంట్స్ వేర్ వేసుకోవడానికి కూడా ఎక్కువ అడుగుతున్నారు. బట్ ఆ కాన్సెప్ట్తో ఇట్లా ఒక బ్యూటిఫుల్ పెండెంట్ అండ్ కోరల్ కాంబినేషన్, ఇవన్నీ కూడా రియర్ కోరల్స్ అండి. పైన వచ్చేసి మీకు పర్ల్స్ అండ్ కింద ఎమరాల్డ్ కట్ బీడ్స్, మిడిల్ వచ్చేసి కోరల్ చూసారా, చాలా న్యాచురల్గా చాలా లైట్ అనమాట. ఇప్పుడు కోరల్స్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో ఇదైతే నేను ప్లెయిన్ తీసుకున్నాను. విష్ణుమూర్తి అండ్ లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అమ్మవారు అనమాట. అండ్ విగ్రహం చూడండి పైన ఎంత బాగుందో. అమ్మవారి ఫేస్ కానీ అయ్యవారి ఫేస్ కానీ చాలా నీట్గా ఉంది, చాలా సాలిడ్ అండి కంప్లీట్ వచ్చేసి. అండ్ పర్ల్స్ కాంబినేషన్తో మీకు ఇది టోటల్ వెయిట్ వచ్చేసి 113 grams ఉంది టోటల్, ఇంక్లూడింగ్ చైన్తో కలిపండి. ఇందులో గోల్డ్ వచ్చేసి 47.5 grams, గోల్డ్ 47.5 grams. అప్రాక్సిమేట్లీ దీని ప్రైస్ వచ్చేసి 4,60,000 పడుతుంది, 4,60,000 అనమాట. సో ఇందులో మీకు చాలా ఉన్నాయండి. ఇందులో లక్కా ఉంది, అది కూడా మీకు వెయిట్ మైనస్ అయిపోతుంది. ఈ పార్ట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ప్లేట్ ఉందో ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ వ్యూలో అనమాట, అది కూడా వెయిట్ మీకు క్యారెట్స్ వైజ్గా మైనస్ అయిపోతుంది. ఒకసారి జస్ట్ ఇలా పెట్టుకొని చూపిస్తా చూడండి. మీకు ఒకవేళ లెంత్ సరిపోకపోతే మీరు కావాలంటే ఇంకొంచెం కంటిన్యూషన్గా మీరు యాడ్ చేసుకోవచ్చు. మన చేతుల్లో పనే అండి అది, ఎందుకంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి పర్ల్ సెక్షన్ అని. ఇట్లా మీకు సింగిల్ లైన్ అనేది ఒకవేళ సింపుల్గా అనిపిస్తే మీ చాయిస్ అండి. ఒక 3 lines 4 lines సన్న బీట్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ పెండెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆప్షన్స్ అలా కూడా తీసుకోవచ్చు. మన దగ్గర పర్ల్ కలెక్షన్ అవైలబుల్ ఉంది. యాక్చువల్లీ ఏంటంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో డైమండ్ అండ్ గోల్డ్ కలెక్షన్ ఉందండి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి పర్ల్స్ అండ్ సిల్వర్ అనమాట. పర్ల్స్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీకు ఉన్నాయి. అంటే జ్యువెలరీ పరంగా కానీ జెంట్స్ వేర్ ఏదన్నా పెట్టుకోవడానికి లైన్స్ వైజ్గా కానీ విడిగా మీకు బీడ్స్ విడిగా మీకు కూడా అందుబాటులో ఉన్నాయి. అలా మీకు చైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేస్లెట్స్ కానీ స్టడ్స్ కానీ నక్లీసెస్ కానీ ఎవ్రీథింగ్ పర్ల్స్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది. మీరు ఒకసారి స్టోర్కి విజిట్ చేసినప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా ఒకసారి విజిట్ చేయండి. అండ్ మనం మ్యారేజెస్కి కొంచెం షో కోసం సిల్వర్ కూడా ప్రిఫర్ చేస్తాము. మన దగ్గర యాంటిక్ వచ్చేసి సిల్వర్ చాలా మోడల్స్ ఉన్నాయి. కంప్లీట్ యాంటిక్ అండి, డిజైన్ కోసం పెడుతూ ఉంటాం కదా, అలా కూడా ఉన్నాయి. అవి కూడా ఒక్కసారి మీరు చూడొచ్చు. సెకండ్ ఫ్లోర్ అవైలబుల్ అండి. సో దీనికి సంబంధించిన ఈరోజు నేను తీసుకొచ్చిన బ్యూటిఫుల్ స్టాక్ సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలి అంటే కనుక ఒక్కసారి ఈ నెంబర్ నోట్ చేసుకోండి, 9390500348. ఈ నెంబర్కి ఒక్కసారి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా స్టాఫ్ వచ్చేసి అవైలబుల్ ఉన్నారు. మీకు నేను ఈరోజు చెప్పిన ఈ జ్యువెలరీ గురించి మీకు డీటెయిల్స్ కావాలి అన్నా, ప్రీవియస్ లైవ్ సెక్షన్స్ ఏదైనా మీకు జ్యువెలరీ అప్డేట్ కావాలన్నా కూడా మా స్టాఫ్ అవైలబుల్ ఉంటారు. మీకు ఏమైనా వీడియో కాల్స్ కావాలి అంటే కనుక ఒకసారి మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు షెడ్యూల్ రెడీ చేస్తారు. దాన్ని బట్టి మీరు వీడియో కాల్స్కి టైం షెడ్యూల్ రెడీ అవుతుంది, మీరు చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి యూఎస్కి అదర్ కంట్రీస్కి మీకు ఏమైనా షిప్పింగ్ చేయాలి అంటే కనుక కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అవి కొంచెం ఫాలో అవ్వండి. ఇండియా వైజ్గా వచ్చేసి ఫ్రీ డెలివరీ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన స్టోర్ అడ్రస్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కృష్ణ జ్యువెలర్స్ పర్ల్స్ అండ్ జెమ్స్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36, నియర్ బై మెట్రో స్టేషన్ దగ్గర అండి. పిల్లర్ నెంబర్ వచ్చేసి 1625.
అంటే చెక్ పోస్ట్ దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే పిల్లర్ నెంబర్ కౌంట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈ దగ్గరలో వచ్చేసి చాలా స్టోర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అందుకోసమే పిల్లర్ నెంబర్ నోట్ చేసుకోండి, 1625 అనమాట. లెఫ్ట్లో మన స్టోర్ రూమ్ ఉంది. కృష్ణ అండి. అండ్ మన లోగో కూడా చూడండి. మన లోగో మీరు ఒకసారి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కృష్ణ జ్యువెలర్స్ పర్ల్స్ అండ్ జెమ్స్ అండి, పర్ల్స్ అండ్ జెమ్స్ అని కొడితే మన లోగో మీకు చూపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మావి లైవ్ సెక్షన్స్ వచ్చేసి వెన్స్డే, సాటర్డే, సండే అనమాట. ఆఫ్టర్నూన్ టైమింగ్లోనే మనకి లైవ్ సెక్షన్ జరుగుతూ ఉంటాయి. మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ప్రతి లైవ్ అనేది మీకు అప్డేట్ అవుతుంది. మీరు లైవ్ చక్కగా చూడొచ్చు, మమ్మల్ని ఏదైనా మెసేజ్ చేయొచ్చు, మీ సజెషన్స్ ఇవ్వండి, లేదంటే మీ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి, మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్కీమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్కీమ్ మాత్రం మర్చిపోకండి. స్కీమ్ డీటెయిల్స్ కావాలి అంటే ఫస్ట్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి, 7093324141. సో స్కీమ్ అనేది అందరికీ ఐడియా ఉంది, ఎందుకంటే నేను ఎవ్రీ టైం చెప్తూనే ఉంటున్నాను. బట్ మా కస్టమర్స్ అయితే ఖచ్చితంగా స్మాల్ అయినా స్టార్ట్ చేస్తున్నారు, 5000 అయినా స్టార్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. బట్ ఇదైతే ఒకసారి చెప్తాను. 2 స్కీమ్స్ ఉన్నాయండి మన దగ్గర వచ్చేసి. ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ 11+1. 11 అంటే 11 months మీరు పే చేస్తే 12th monthన కంపెనీ బోనస్ యాడ్ చేస్తుంది. సో 12th monthన ఆ టోటల్ అమౌంట్ ఎంతైతే వర్తుందో మీరు ఆర్నమెంట్ తీసుకోవచ్చు. దానికి కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. అండ్ సెకండ్ వచ్చేసి గోల్డ్ రేట్ ఫిక్స్ అనమాట. మీరు ఎంతైతే స్టార్ట్ చేస్తారో అంత అమౌంట్కి గోల్డ్ రేట్ ఆ మంత్ స్టార్ట్ అయిపోతుంది. జనవరి మంత్ స్టార్ట్ చేస్తే జనవరి మంత్లో సో గోల్డ్ రేట్ ఉంది కదండి, ఆ గోల్డ్ రేట్కి అన్ని గ్రామ్స్ మీ అకౌంట్లో యాడ్ అవుతుంది. మళ్ళీ ఫిబ్రవరి మంత్ మీరు పే చేసే డేట్ రోజున ఏ గోల్డ్ రేట్ ఉందో ఆ గోల్డ్ రేట్కి మీకు ఇన్ని గ్రామ్స్ అని అప్లికేబుల్ అవుతుంది. అట్లా మీరు 12 months కట్టుకోవాలి. దీనికి ఎటువంటి బోనస్ లేదు అండ్ స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయండి. సో తప్పకుండా స్టార్ట్ చేయండి. అంటే ఫ్యూచర్ ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్నాం కదా, ఫ్యూచర్ సేవింగ్ కానీ ప్లానింగ్ కానీ అంతా మనం ప్లాన్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అది కాకుండా గోల్డ్ పరంగా ప్లాన్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మనం ఏదైతే కొనాలనుకుంటున్నామో ఇమీడియట్లీగా కొనేస్తామన్నమాట, ఆలోచించకుండా స్కీమ్ పరంగా ఉంటే. బట్ ది బెస్ట్ స్కీమ్ అండి ఈ 2 స్కీమ్స్ వచ్చేసి. మీకు పేమెంట్ వచ్చేసి ఆ మంత్లో మీరు ఎప్పుడైనా పే చేసుకోండి. మంత్ స్కిప్ అయితే మాత్రం మళ్ళీ నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతుంది. సో 1 నుంచి 30 వరకు ఆ డేట్లో మీరు ఎప్పుడైనా మీరు పే చేసుకోవచ్చు. సో అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఈ జ్యువెలరీ ఈరోజు నేను తీసుకొచ్చిన బ్యూటిఫుల్ జ్యువెలరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మమ్మల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.